కయీను మరియు హేబెలు కథ బైబిల్లో మొదటి హత్య వృత్తాంతం. ఇద్దరు సహోదరులు, ద టూ బ్రదర్స్, ఆదాము మరియు హవ్వలు ఏదేను తోట నుండి పంపబడిన తరువాత వారికి ఇద్దరు కుమారులు కలిగారు. కయీను నేలను సాగు చేసే రైతు అయ్యాడు. హేబెలు గొర్రెలను కాపలా కాసే గొర్రెల కాపరి అయ్యాడు. కాలక్రమేణా ఇద్దరు సహోదరులు తమ కృతజ్ఞతను మరియు ఆరాధనలు చూపించడానికి దేవునికి అర్పణలు తీసుకొచ్చారు. కయీను తన పొలములోని భూఫలములలో కొంత తీసుకొచ్చాడు. హేబెలు తన మందలోని తొలిచూలువాట్లో క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడు, అతని శ్రేష్టమైన గొర్రెపిల్ల. దేవుడు హేబెలును మరియు అతని అర్పణను లక్ష్యపెట్టాడు, కాని కయీనును మరియు అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. ఈ అర్పణ వెనుక ఉన్న హృదయం మరియు వైఖరి కారణంగానే ఇది జరిగింది. హేబెలు తన శ్రేష్టమైన దానిని నిజాయితీతో ఇచ్చాడు, కాని కయీను అలా చేయలేదు. కయీనుకు మిక్కిలి కోపం వచ్చి ముఖము చిన్నబోయింది. అతని ముఖ కవలికలు మాసిపోయాయి. అప్పుడు దేవుడు కయీనుతో ఇలా అన్నాడు, నీకు కోపమెందుకు? నీ ముఖము చిన్నబోవడానికి కారణమేమిటి? నీవు మంచి పనులు చేస్తే అంగీకరించబడవా? నీవు మంచి పనులు చేయకపోతే పాపం ద్వారం వద్ద పొంచియున్నది, అది నిన్ను అణచివేయాలని కోరుకుంటుంది, కాని నీవు దానిని ఏలాలి. కయీను దేవుని హెచ్చరికను పెరచెవినపెట్టాడు. అతడు తన సహోదరుడైన హేబెలును పొలమునకు రమ్మని పిలిచాడు. బారు ఒంటరిగా ఉన్నప్పుడు కయీను తన సహోదరుడైన హేబెలు మీద పడి అతన్ని చంపాడు. అప్పుడు దేవుడు కయీనుతో, నీ సహోదరుడైన హేబెలు ఎక్కడా అని అడిగాడు. దానికి కయీను, నాకు తెలియదు, నేను నా సహోదరునికి కావలివాడనా అని అబద్ధం చెప్పాడు. అప్పుడు దేవుడు, నీవు ఏమీ చేసితీవి? నీ సహోదరుని రక్తము నేల నుండి నా వైపు మొర్రపెట్టుచున్నది అని జవాబిచ్చాడు. శిక్షగా దేవుడు కయీనును శపించాడు. నేల ఇకపై అతనికి మంచి పంటలను పండించదు, మరియు అతను భూమిపై దిక్కులేనివాడై తిరుగులాడవలసి వచ్చింది. తనను ఎవరైనా కనుగొంటే చంపుతారేమోనని కయీను భయపడ్డాడు. కాని ఎవరూ అతనికి హాని చేయకుండా ఉండటానికి దేవుడు కయీను మీద ఒక గుర్తు ఉంచాడు. తరువాత కయీను తన కుటుంబాన్ని విడిచిపెట్టి తిరుగులాడుట నోదు అనే దేశంలో నివసించడానికి వెళ్ళాడు. For more stories, do like, share, subscribe the channel.